హలో గైస్, ఈ రోజు ఈ వీడియోతో పాటు ఒక చిన్న సామెత చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఊరగా కోరక కొబ్బరికి అన్నారండి మన పెద్దలు. అసలు ఈ సామెత ఎందుకు చెప్పానో వీడియో చివరి వరకు మీరే చూడండి. ఇక విషయంలోకి వెళ్తానండి. మా ఇంటి పక్క వాళ్ళు నాకైతే రేగుపళ్ళు ఇచ్చారండి. ఇంక వాటితో చిన్న రేగుడియాల పచ్చడి కింద, అది కూడా ముంతలో నిల్వ ఉండే విధంగా పడదామని చెప్పి అయితే స్టార్ట్ చేసి, ఇక మన రేగుపళ్ళు శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని దాంట్లో పుచ్చులు లేకుండా సెపరేట్ చేసుకున్న గుజ్జునైతే ఈ కలం మీద రాయిలో ఒక 5 నిమిషాల పాటు బాగా మెత్తగా నలగొట్టేసుకుని వాటిని అయితే కుండలోకి తీసేసి, నెక్స్ట్ 2 పచ్చిమిరకాయలు తీసుకుని వాటిని కూడా కలం మీద రాయిలో బాగా చితకొట్టేసుకుని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఈ 2 బాగా మెత్తగా అయ్యేంత వరకు చితకొట్టేసుకుని వీటిని కూడా కుండలోకి తీసేసి, నెక్స్ట్ బెల్లాన్ని కూడా ఇదే విధంగా శుభ్రంగా మెత్తగా నలగొట్టేసుకుని దాన్ని కూడా మన కుండలో కొంచెం వేసేసుకుని తర్వాత ఒక చెంచాతో శుభ్రంగా దీన్ని అయితే కలిపి, ఫైనల్ గా మన రేగుడియాల గుజ్జు అయితే తయారైపోయిందండి. దీన్ని 4 రోజులు ఎండలో ఊరబెట్టుకుని తింటే ఉంటదండి నా సౌమ్యంగా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటదండి. దీనికోసం అయితే మేము అట్టాకులతో ఈ విధంగా మూత కింద కట్టేసాం. అదండి మరి సంగతి. దీన్ని 4 రోజులు నిల్వ ఉంచి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని